హలో హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందిలో ఉన్నటువంటి కన్ఫ్లిక్షన్స్ అనేవి కూడా క్లియర్ చేయడం కోసం అయితే ఈ వీడియో అనమాట డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. జనరల్గా మనం కాలేజీని నిర్ణయించుకునేటప్పుడు మనం ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఆ కాలేజీలో మనకు సంబంధించినటువంటి పర్టికులర్ బ్రాంచెస్ కానీ ఆ బ్రాంచ్కి తగినటువంటి ఇన్పుట్స్ కానీ ఉన్నాయా లేవో అని డిసైడ్ చేసుకోవడం కోసం చాలా తర్జన భర్జన పడుతూ ఉంటాం అనమాట. సో అందుకని హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ అండ్ బెస్ట్ కాలేజ్ అనేది అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ ముఖ్యంగా మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక 5-6 పాయింట్స్ అయితే దృష్టిలో పెట్టుకుంటాం అనమాట. ఇవి కీ పాయింట్స్ లాగా చూస్తాం. ఈ కీ పాయింట్స్ అనేవి మనం జాయిన్ అవ్వాలనుకున్నటువంటి కాలేజ్లో ఉన్నాయా లేవా అనేది ఒక విధమైనటువంటి సెలెక్షన్. అండ్ అలాగే మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగడం అనేది ఒక ఆనవాయితీ. సో అది మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అండ్ అలాగే మీ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అడిగి జాయిన్ అవ్వడం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి అనమాట. సో మనం అడిగేటువంటి సమక్షంలో మనం ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళకి సరైన అవగాహన ఉంటే వాళ్ళు సరైన డెసిషన్ చేయగలరు. లేదు వాళ్ళకి కూడా అవగాహన లేకపోతే మిమ్మల్ని రాంగ్ గైడ్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి అన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళని అడిగి మనం జాయిన్ అవ్వడం అనేది కూడా శ్రేయస్కరం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, సో ఉదాహరణకు మా కాలేజీలో ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక స్టూడెంట్ ఏమో ఒక సమ్ ఎక్స్ కాలేజ్లో మంచి బ్రాంచ్లో జాయిన్ అయ్యాడు. సో కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ అన్ని చూసుకొని జాయిన్ అయ్యాడు అనమాట. సో రెండో వాడు కూడా అతడు ఫ్రెండ్ కాబట్టి వాడి ద్వారానే అక్కడ జాయిన్ అవుదాం అన్నట్టు ఆ కౌన్సిలింగ్లో పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ లోపు ఈ రెండో స్టూడెంట్ యొక్క పేరెంట్స్ సైడ్ ఉన్నటువంటి ఒక రిలేటివ్ వచ్చి సో ఆ కాలేజీ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కాలేజీ గురించి కొంచెం బ్యాడ్గా చెప్పడం వల్ల ఆ కాలేజీలో జాయిన్ అవ్వకుండా వేరే కాలేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఈ బి అనే స్టూడెంట్కి వేరే కాలేజ్లో వేరే బ్రాంచ్ జాయిన్ అయ్యాడు అనమాట. సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఎలాగో షేర్ చేసుకుంటారు, కాంటాక్ట్లోనే ఉంటారు కాబట్టి సో ఫస్ట్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి వచ్చినటువంటి ప్యాకేజ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేరే కాలేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి వచ్చినటువంటి ప్యాకేజ్లో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే రెండో స్టూడెంట్కి చాలా తక్కువ శాలరీతో ప్యాకేజెస్ రావడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడికి ఎక్కువ ప్యాకేజ్తో శాలరీ రావడం జరిగింది అనమాట. సో అఫ్ కోర్స్ రెండు బ్రాంచ్లు సేమ్ ఉండొచ్చు, లేదా రెండు విడివిడి వేరు వేరు బ్రాంచ్లు కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎవరినైతే అడిగి నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చెప్పేటువంటి వ్యక్తి పర్ఫెక్ట్గా ఉన్నాడా, దానిపైన అవగాహన ఉందా లేదనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే, సో మనం చూస్తున్నటువంటి ఈ 4-5-6 పాయింట్స్లో ఏవైతే కాలేజీని సెలెక్ట్ చేస్తాయో వాటికి సంబంధించి మీకు ఫ్రీగా కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం, సో ఇక్కడ మీకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం శశాంక్ గుజ్జల, ఇతను ఆల్ ఇండియా ర్యాంక్ 119 జేఈ అడ్వాన్స్లో క్రాక్ చేసినటువంటి స్టూడెంట్. అండ్ అలాగే ఫోర్బ్స్ 30 అండర్ 30లో నేమ్ సంపాదించుకున్నటువంటి ఇతను మీకు కెరీర్ పైన అవగాహన కల్పించడం కోసం ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దానిలో మీరు రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని డైరెక్ట్గా వర్చువల్ మీటింగ్లో మీకైతే అవగాహన కల్పించడం జరుగుతుంది. అతను చేసినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో కొన్ని వేరియస్ చేంజెస్ అనమాట, ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియోకి సంబంధించి కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని జస్ట్ మీరు ఏం అమౌంట్ కూడా పెట్టే పని లేదు. అతను మీకైతే గైడెన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, అది మీ ఇష్టం. బట్ అతని వెబినార్కి అయితే మీరు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని అయితే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళే మీకు కాల్ చేసి ఏ రోజు మీరు ఫ్రీగా ఉంటారో, ఎప్పుడు మీకు అవకాశం ఉంటుందో మీ ఫ్రెండ్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కూడా అందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళతో క్లియర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ది బెస్ట్ చాయిస్ ఇది అవుతుంది. ఎందుకంటే సో మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో హైయెస్ట్ మార్క్స్ 99% వచ్చినా 98% వచ్చినా మీరు చూస్ చేసుకున్నటువంటి కాలేజ్ మంచిది కాకపోవచ్చు. అలాగే మీకు ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినా మీరు చూస్ చేసుకున్నటువంటి కాలేజ్ ది బెస్ట్ అయింది అనుకోండి, అఫ్ కోర్స్ మీకు ఎలాగో మీ కెరీర్ అనేది పీక్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో దానికోసం మీకు ఉన్నటువంటి కన్ఫ్లిక్షన్స్ అన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వెబినార్కి అయితే అటెండ్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ ఇది మీ లైఫ్లో కెరీర్ని టర్నింగ్ చేసే మంచి పాయింట్ అవుతుందని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. ఐ విషింగ్ యు వెరీ వెరీ ఆల్ ద బెస్ట్.